ప్రముఖ కవి తోకల రాజేశం అడవి దీపాలు కవితా సంపుటి నుండి కుట్ర కవిత. కుట్రలు రకరకాలు: గాలి పీల్చటం, ఆకలి తీర్చుకోవటం, బతుకు యుద్ధం చేయటం. మన ఓట్ల మెట్ల మీదుగా అసెంబ్లీలోకి పాకిన కోటిగాడు అమాంతం కోటేశ్వరరావు అయిపోవడం కుట్ర కాదు. ఆకుపచ్చని దోసిళ్లు పట్టి రైతులు మద్దతు ధర కోసం రోడ్ల మీద నినాదాలవటం కుట్ర. రైతుల చెమట చుక్కలతో పాటగట్టడం కుట్ర. ప్రజల నెత్తురైన వేల కోట్ల పచ్చని కరెన్సీ కాగితాలను రాజముద్రతో మేసిన దొంగ నేతల భుజాల మీదుగా విదేశాల్లో వాలటం అమాయకంగా మీరెవరైనా కుట్ర అనుకునేరు? దేశం నోట్లో పిడికడన్నం మెతకలవ్వాలని అప్పువడ్డ మట్టి మనిషి తీర్చలేక గుండెల్లో అదే నాగలి దిప్పుకుంటున్నాడు చూడు, అది కుట్ర. చావుకు సమాధానం రాసివ్వమంటావా? అది కుట్రే. పొలాలను సామూహికంగా ఉరితీయటం, మట్టికి సంకెళ్ళు బిగించడం వాడు రాసుకున్న నిఘంటువు భాషలో కుట్ర కాదు. మట్టిని నీళ్లను కలిపి అన్నాన్ని పుట్టించడం, గుప్పెడు మట్టి విసిరి ఆకలిని తరిమేయటం పొగరెక్కిన వాని తెల్లబట్టల కళ్ళకు కుట్రగా కనిపిస్తుంది. ఈ దేశంలో రైతుగా పుట్టడమే ఒక పెద్ద కుట్ర.